బేసిక్గా చంద్రబాబు నాయుడు ఒక పెద్ద చాణక్యుడు. ఆయనకు తెలిసినటువంటి రాజకీయాలు ఎవరికీ తెలియవు. దేశంలోనే అత్యంత ఎక్స్పీరియన్స్ కలిగినటువంటి రాజకీయ నేత, ఆయన ఒక అపర చాణక్యుడు, ఇవన్నీ చెప్పుకునేటువంటి అంశాలు. కానీ ఇప్పుడే చంద్రబాబుకి అసలైనటువంటి అగ్ని పరీక్ష, ఆయన సత్తా ఏంటి, ఆయన పలుకుబడి ఏంటి అనేది తేలేటువంటి అంశం ఇది. ఎందుకని అంటే నిజంగానే చంద్రబాబు నాయుడు రాజకీయంగా ఎంతో పరిణతి కలిగినటువంటి వ్యక్తి, అప్రచాణికుడనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇక బీజేపీతో కలవటం సాధ్యమే కాదు, టీడీపీ నుంచి పూర్తిగా బీజేపీ దూరం అయిపోయింది అని అనుకున్న ప్రతిసారి బీజేపీతోటే కలిసి ఆయన ఎన్నికలకు వెళ్ళాడు. బెస్ట్ ఎగ్జాంపుల్ 2019లో దూరం చేసుకున్నటువంటి బీజేపీని 2014లో కలుపుకుని ఎన్నికలకు వెళ్ళాడు. 2019లో దూరం చేసి ఇష్టం వచ్చినట్టు తిట్టి 2024లో తీసుకొచ్చి మళ్ళీ కలిసి కూటమిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. సో తనకి అవసరమైతే అది జరిగేలాగా చేసుకోగలిగేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. మరి అలాంటి వ్యక్తి ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో ఎన్డీఏ కూటమి అధికారంలో ఉందన్న, మోదీ ప్రధానిగా పరిపాలిస్తున్నాడన్న దానికి ముఖ్యమైనటువంటి కారణం చంద్రబాబు నాయుడు అని చెప్పుకోవాలి. బీహార్ ముఖ్యమంత్రి జేడీయూ ఒకటి అవ్వచ్చు, కానీ వారికంటే ఎక్కువ సీట్లతోటి టీడీపీనే మద్దతు ప్రకటించి ఈరోజు కేంద్రంలో పార్టీ కొనసాగుతుందంటే, బీజేపీ అధికారంలో ఉందంటే, ఎన్డీఏ మిత్రపక్షాలన్నీ కూడా అధికారాన్ని పంచుకుంటున్నాయి అంటే దానికి ముఖ్యమైనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. మరి అలాంటి వ్యక్తి ఈరోజు రాష్ట్రానికి ఈ పరిస్థితుల్లో తీవ్రమైనటువంటి నష్టం కలిగితే, ఇటు కృష్ణా జిల్లాలో, ఎన్టీఆర్ జిల్లాలో, అలానే ఉభయ గోదావరి జిల్లాల్లో, విశాఖ విజయనగరం జిల్లాల్లో, గుంటూరు జిల్లాలో పాక్షికంగా ఇలా పలు జిల్లాల్లో ఏపీలో భారీ స్థాయిలో నష్టం వాటిల్లింది. వరదలు, తుఫానులు అన్నీ ముంచెత్తిని ఒకేసారి. వేల ఎకరాల్లో పంట నష్టపోయారు. అలాగే ఎంతోమంది ఇళ్ళు కోల్పోయారు. ఇలా భారీ నష్టం జరిగింది. ఏపీ ప్రభుత్వ అంచనా ప్రకారం 7,000 కోట్ల రూపాయల వరకు నష్టం వాటిల్లింది అనేది ప్రభుత్వ ప్రాథమికమైనటువంటి అంచనా. సో 6,880 కోట్లు అనుకోండి, సరే 7,000 అనుకుందాం. మరి ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం నుంచి దీనికి సంబంధించి ఒక్క ప్రకటన కూడా రాలేదు. కేంద్రం నుంచి బృందాలు వచ్చినాయి, ఇక్కడ అంతా కూడా వెరిఫై చేసుకోవటం జరిగింది, పర్యటించడం జరిగింది. వారితో చంద్రబాబు కూడా మాట్లాడారు. వరద నష్టాన్ని మీరు కొంచెం బాగా అంచనా వేయండి, ఇక్కడ పరిస్థితులను మోదీకి అర్థమయ్యేలాగా వివరించండి, దీన్ని జాతీయ విపత్తుగా ప్రకటించేలాగా చూడండి, కొంచెం ఎక్కువగా నిధులు వచ్చేలాగా సహకరించండి అని చెప్పి చంద్రబాబు కూడా కేంద్ర బృందానికి 1-2 సార్లు చెప్పినట్లుగా కూడా సమాచారం. సో ఇప్పుడే అసలైనటువంటి పరిస్థితులు కనిపిస్తాయి. ఇప్పుడే చంద్రబాబు సమర్థత ఎంతవరకు అనేది తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకని అంటే కేంద్రంలో నడుస్తున్నటువంటి ప్రభుత్వాన్ని నడిపిస్తుంది చంద్రబాబే. సో ఇక్కడ ప్రభుత్వం చంద్రబాబే నడిపిస్తున్నాడు. అంటే అక్కడ డెసిషన్స్ అన్నీ చంద్రబాబు తీసుకుంటున్నాడని కాదు నా ఉద్దేశం. అక్కడ ప్రభుత్వం నిలబడింది అంటే దానికి కారణం చంద్రబాబు అని. సో అలాంటి వ్యక్తికి ఈరోజు కష్టం వచ్చినప్పుడు బీజేపీ అండగా నిలబడాలి, కేంద్ర ప్రభుత్వం అండగా నిలబడాలి. సో మరి ఏపీకి ఏ మేరకు సహాయం చేస్తుంది? 7,000 కోట్లు అని చెప్పినప్పుడు కనీసం ఎంత ఇస్తుంది? జాతీయ విపత్తుగా ప్రకటించమని అడుగుతున్నారు, చేస్తుందా లేదా? ఇవే తెలియాల్సినటువంటి అంశాలు. మరి వీటికి ఎంతవరకు మరి కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుంది, చంద్రబాబు ఎంత మేరకు నిధులు తీసుకురాగలుగుతారనే మీదే ఆయనకు ఉన్నటువంటి చరిష్మా నిలబడుతుంది. ఒకవేళ చంద్రబాబు కనుక కేంద్ర ప్రభుత్వం మొండి చేయి చూపిస్తే, ఇక కేంద్రంలో చంద్రబాబు మద్దతు ఇచ్చినా పెద్ద మ్యాటర్ ఏం లేదు, వాళ్ళేం పెద్దగా సహాయం చేయట్లేదు, చంద్రబాబు లెక్క చెయ్యట్లేదు అనేటువంటి పరిస్థితి వస్తుంది. ఒకవేళ చంద్రబాబు గట్టిగా ఏదైనా తీసుకురాగలిగితే మాత్రం ఆయన ఇమేజ్ 2 పెరిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇదే చంద్రబాబు ముందున్నటువంటి అతిపెద్ద సవాల్, ఒక పెద్ద అగ్ని పరీక్ష. మరి దీన్ని ఎలా దాటుతారనేది చూడాలి.